హాయ్ అండి, మీరు చూస్తున్నారు మనోహర్ నకరికంటి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండుమిర్చి టమాటో చట్నీ. ఒకసారి చూడండి, ఈ విధంగా ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ముందుగా ఎండుమిర్చిని వేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక తర్వాత ఎండుమిర్చిలో ఉన్న విత్తనాలని సపరేట్గా వేయించుకోవాలండి. వాటితో పాటే వేయించుకుంటే ఇవి మాడిపోతాయి, చట్నీ అంత టేస్ట్గా ఉండదు. వాటిని పక్కన పెట్టుకున్నాక విత్తనాలను తీసి కూడా ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి పైన కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఏం అవసరం లేదు, ఈ చట్నీ వేసుకొని ప్లేట్ అన్నం తినేయచ్చు. ఈ విధంగా టమాటాలను వేసి పైనంగా కావాల్సినంత సాల్ట్ వేసుకొని టమాటాలు మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, టమాటాలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే ఒక మిక్సీ గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందాక టమాటాలలో కూడా వేసాం కదా, కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని కొంచెం పౌడర్ లాగా కారం పొడిలాగా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకున్నాక ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే అండి. ఇంకేముందండి, టేస్టీ ఎండుమిర్చి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనోహర్ నకరికంటి.